ఈ మహిమ కలుగును గాక. నేటి దినపు వాగ్దానంతో మేము ముందుకు రావడానికి ప్రభువు సహాయం చేస్తున్నారు పిల్లరా. ఆదికాండం 4వ అధ్యాయం 4వ వాక్యం. యెహోవా హేబెలును అతని అర్పణను లక్ష్యపెట్టెను. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి. ప్రభు అయినటువంటి దేవాది దేవుని యొక్క సన్నిధికి ఆయన పిల్లలమైనటువంటి మనము సమకూర్చబడేటువంటి ఈ శుభదినాన్న మనం ఆయనకి సమర్పించుకునే వారంగా, అర్పించుకునే వారంగా, అర్పణను అర్పించే వారంగా మనం సిద్ధపరచుకోవాల్సిన అవసరం ఉంది పిల్లరా. హేబెలు తను అర్పించినటువంటి అర్పణలు శ్రేష్టమైన దాన్ని దేవునికి అప్పగించినట్లుగా లేఖనాలు సాక్ష్యమిస్తున్నాయి. కనుకనే హేబెలు పట్ల దేవుడు కరుణను చూపించినట్లుగాను, దృష్టి పెట్టినట్లుగాను మనం చూస్తూ ఉన్నాం. అదే రీతిగా ఆయన పిల్లలమైనటువంటి మనము వెండి బంగారాలను ఆయనకు అర్పించడం కంటే మన హృదయాన్ని ఆయనకు అప్పగించుకోవటానికి మనం సిద్ధపరచుకోవాల్సినటువంటి అవసరం ఉంది పిల్లరా. ఈ విశ్రాంతి దినపు గడియలో నిశ్చయముగా దేవుని ఆరాధించుకోవడానికి మనం వెళుతూ పిల్లరా, ప్రాణాత్మ మూలుగులను, శరీరమును ఆయనకు అప్పగించుకొని పిల్లరా ఆయన ఆరాధించుకోవడానికి సిద్ధపడదాం. ఈ విశ్రాంతి దినపు గడియలో నిశ్చయంగా దేవుని యొక్క కృప పొందటానికి ఆయన పిల్లలమైన మనం సిద్ధపడుతూ ముందుకు సాగుదాం. దేవుడు మనల్ని దీవించును గాక.